వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిషలయులు. ఇప్పుడు పరాభవనామ సంవత్సరంలో జూన్ 2వ తేదీ తర్వాత 2026 సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి అతి ముఖ్యమైన అదృష్టం కలిగించే బృహస్పతి గురుగ్రహం అంటారు. ఇటువంటి బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరిగింది. ఒక ఏడాది పాటు మకర రాశి వారికి సమీప భవిష్యత్తు ఏడాది పాటు ఏ విధంగా ఉంటుందని నేను కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మకర రాశి అంటే రాశి చక్రంలో 10వ స్థానము. మకర రాశి అధిపతి శనేశ్వరుడు. మకర రాశికి సంబంధించి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్ర పాదాలు కలిగిన వారు మకర రాశి పరిధిలోకి వస్తారు. మకర రాశి వారికి గత 1.5 సంవత్సరం కాలము క్రితము 2023-24 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు, దుష్ప్రభావాలు, ఎన్నో కష్టనష్టాలకు లోనై ఉన్నారు. ఎందుకంటే శనేశ్వరుడు మకర రాశి నుండి 2వ స్థానమైన కుంభరాశిలో సంచరించడం జరిగింది. ద్వితీయ స్థానంలో అంటే ఏలినాటి శని యొక్క ప్రభావానికి లోనై ఉన్నారు. దాదాపుగా 2019 నుండి 2018 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు ఏలినాటి శని యొక్క దుష్ప్రభావానికి ఈ మకర రాశి వారు ఎన్నో కష్టనష్టాలు, ఇబ్బందులు అనుభవించి ఉన్నారు. సో ఏలినాటి శని ప్రభావం నుండి 2025 సంవత్సరం మార్చి నెల నుండి విముక్తి కలిగింది. సో శనీశ్వరుడు ముఖ్యంగా మకర రాశి వారికి రాశ్యాధిపతి శనీశ్వరుడు తృతీయ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. ప్రస్తుతం మీనరాశిలో స్థితి పొంది ఉన్నాడు. ఏడాదిన్నర కాలం నుండి అక్కడ స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ఏడాదిన్నర కాలం నుండి వీరికి చాలా విషయాల్లో పురోభివృద్ధి కనబడి ఉంటుంది. చాలా మంచి కాలమని చెప్పవచ్చు. ద్వితీయ స్థానంలో మకర రాశికి 2వ స్థానమైన కుంభరాశిలో రాహువు, తృతీయ స్థానము మీనరాశిలో శనీశ్వరుడు, షష్టమ స్థానము 6వ స్థానంలో బృహస్పతి. ఈ విధంగా ప్రధాన ఫలితాలను నిర్దేశించే దీర్ఘకాల గ్రహాలైన శని, గురు గ్రహాలు, రాహుకేతువులు. కేతు గ్రహము మకర రాశి నుండి 8వ స్థానంలో సింహరాశిలో స్థితి పొంది ఉంది కేతు గ్రహము. సో ఈ కేతు గ్రహం ద్వారా కొంతవరకు అనారోగ్య ఫలితాలు కనపడి ఉంటాయి. కొద్దిగా అనారోగ్యాలు కేతు గ్రహం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు. 8వ స్థానంలో కేతువు అనుకోకుండా ఆకస్మికంగా ఏదైనా అనారోగ్యాలు కలిగేసే అవకాశం ఉంటుంది. తర్వాత బంధుమిత్రులతో కూడా ఏదైనా అభిప్రాయ భేదాలు రావడం కానీ, విలువైన వస్తువులు ఏదైనా కోల్పోవలసి రావడము, లేకుంటే పెద్దవారు పెద్దవారిని ఎవరైనా కోల్పోవలసి రావడము, దూరం కావడము, ఇటువంటి ఫలితాలు కూడా ఈ 8వ స్థానంలో సింహరాశిలో ఉన్న కేతు ఇటువంటి ఫలితాలు గతంలో ఇచ్చి ఉంటాడు. దాంతోపాటు ప్రభుత్వ కార్యకలాపాల విషయంలో కూడా, అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, లేకుంటే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మానేసి ఇంకేదైనా వేరే ఉద్యోగం, అంటే ఉద్యోగ ప్రయత్నాలు, ఇతర ఉద్యోగాలకు వెళ్ళాల్సిన ప్రయత్నాలు చేయడము, వెళ్ళే ప్రయత్నాలు, ఏదైనా ఇటువంటి ఉద్యోగం సంబంధించిన మార్పులు కోరుకోవడము, ఈ ఉద్యోగం నుండి ఎందుకో వేరే మరో ఉద్యోగం చూసుకుందాము, ఇది మానేస్తే బాగుంటుంది, ఇటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు. కేతుగ్రహం 8వ స్థానంలో స్థితి పొంది ఉండడం ద్వారా. ఎందుకంటే సూర్యుడు ప్రభుత్వకారకుడు. కేతుగ్రహం ప్రస్తుతం స్థితి పొంది ఉన్న 8వ రాశ్యాధిపతి సూర్యుడు ప్రభుత్వకారకుడు. ఆయన అష్టమాధిపతి అవుతున్నారు కాబట్టి అటువంటి 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా ఎటువంటి నిలకడ లేని ఆలోచనలు కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు అనిపిస్తుంది, తర్వాత కొంతకాలానికి, ఒక వారం తర్వాత మరి అభిప్రాయం మారిపోతుంటుంది. ఈ విధంగా కేతుగ్రహం యొక్క ప్రభావం కేతుగ్రహం యొక్క దుష్ప్రభావాలు కలిగి ఉంటాయి. రాహువు 2వ స్థానంలో కుంభరాశిలో స్థితి పొంది ఉన్నాడు మకర రాశి వారికి. తద్వారా అంటే ధనము నిలువ ఉండకపోవచ్చు. అంటే ఏదైనా డబ్బు సంపాదన స్వార్జితం కానీ, లేకుంటే ఇతర పిత్రార్జితం కానీ, ఇతరత్ర ఏదైనా డబ్బు సంబంధించిన విషయాల్లో ఏదో అనారోగ్య విషయాలు కానీ, ఇంకో విషయాలు కానీ చాలా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే వారు అనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ బెడిసికొట్టి ఇప్పుడు షేర్ మార్కెట్లో ఏదో పెట్టుబడులు పెడతారు, అవి అనుకున్న సమయానికి నష్టాలు మిగులుస్తాయి అంటారు. అది ఇంటర్నేషనల్ మార్కెట్ అంటారు. అంతర్జాతీయ విషయాలకు అనుసంధానించబడి ఉంటుంది ఈ షేర్ మార్కెట్ అనేది. వీటిలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం
ఇన్వెస్ట్మెంట్ చేసే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక ఇటువంటి షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అంటూ ఉంటారు. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను కలిగిస్తాయి. కానీ స్వల్పకాలిక పెట్టుబడులు ఇటువంటి షేర్ మార్కెట్ కానీ స్పెక్యులేషన్స్ అంటారు, చిట్ ఫండ్ సంస్థలు కానీ పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ రాబడి మనం ఊహించడానికి ఉండదు. సో ఆ విధంగా ఇటువంటి షేర్ మార్కెట్ దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కూడా వీరికి ఏదో కష్ట నష్టాలనే మిగిలిచి ఉంటుంది. గత 1.5 సంవత్సరం కాలం పాటు క్రితం 2023-24లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు. వీరు ఏదైనా ఇతరులకు ఏదైనా డబ్బు సహాయార్థం ఏదైనా ఇచ్చి ఉన్నా కూడా అది తిరిగి వచ్చి ఉండదు. అటువంటి ఇబ్బందులు వీరు వీరు అనుభవించి ఉంటారు. ఇప్పుడు మకర రాశి వారికి 7వ స్థానంలో వీరికి కర్కాటక రాశిలోకి బృహస్పతి రావడంతో 7వ స్థానం అవుతుంది అది కర్కాటక రాశి మకర రాశి నుండి. సో వీరికి మెరుగైన ఫలితాలు అంటే వివాహం కాని వారికి వివాహాలు కుదరడము, చాలా ఆలస్యంగా ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో కాలం నుండి వివాహ సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ ఏది ఒక పట్టాన కొలికి వచ్చి ఉండవు. ఏదో కారణంతో ఈ వివాహ సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. వారి వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి దీనికి ముఖ్యమైన కారణము. ఆ విషయం వారు సరైన పండితులను కలిసి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అటువంటి దశ అంతర్దశలు అనుకూలత లేనప్పుడు కూడా వింశోత్తరి దశ అంతర్దశలు అంటారు. వాటి యొక్క అనుకూలతలు లేనప్పుడు అంటే అనుకూలమైన దశ 7వ స్థానాన్ని సపోర్ట్ చేసే గ్రహము ఏదైనా అంటే 7వ స్థానాధిపతి కానీ 7వ స్థానం సంబంధించిన గ్రహం కానీ 7వ స్థానాధిపతితో కలిసి ఉన్న గ్రహం కానీ లేదా ద్వితీయ స్థానం కుటుంబ స్థానం అంటారు. ఆ విధంగా 7, 2, 5 5వ స్థానం కూడా ముఖ్యమైనది. ఇటువంటి స్థానానికి సంబంధించి అంటే వివాహ స్థానానికి సంబంధించి కలత్ర స్థానం అంటారు. అది 7వ స్థానానికి సంబంధించిన గ్రహం తెలియజేస్తుంది. ఈ 7వ స్థానం సంబంధించిన గ్రహం యొక్క దశాంతర్దశలు కానీ ఆ 7వ స్థానంతో కలిసి 7వ స్థానాధిపతితో కలిసి ఉన్న గ్రహం యొక్క దశాంతర్దశలు కానీ నడిచినప్పుడు వివాహము నిశ్చయమయ్యే అవకాశాలు ఉంటాయి, వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. లేదా గోచార రీత్యా బృహస్పతి వారి యొక్క జన్మరాశి నుండి 7వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ జన్మరాశిలో కానీ లేకుంటే 5వ స్థానంలో కానీ ఇటువంటి స్థానంలో బృహస్పతి సంచరించే సమయంలో కూడా వివాహాలు నిశ్చయమవుతూ ఉంటాయి. చాలా కాలం నుండి వివాహాలు కాకుండా ఇబ్బంది పడుతున్న వధువులు ఎవరైనా ఉంటే వివాహం జరిగే అవకాశాలు ఇప్పుడు చాలా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. దాంతోపాటు భాగస్వామ్య వ్యాపారాలు కూడా బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నా కూడా వారికి కూడా మధ్యలో ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అవన్నీ సమసిపోయి చాలా మంచి ఫలితాలు కనబడతాయి. వ్యాపార విషయంలో మంచి పురోభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 7వ స్థానంలో కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం ద్వారా వ్యాపారం సంబంధించిన విషయాలు కూడా ఈ మకర రాశి వారికి అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ఇటువంటి విషయాలు కూడా చాలా అనుకూలమని చెప్పవచ్చు. దాంతోపాటు వీరు చాలా వరకు పాల ఉత్పత్తులు మిల్క్ డైరీస్ పాల ఉత్పత్తులు కానీ దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ లేదా నీటికి సంబంధించిన వనరులు చేకూర్చుకోవడం ద్వారా వాటిని ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే వాటర్ ప్లాంట్స్ అంటారు, ఇటువంటివి రన్ చేయడం ద్వారా కూడా చాలా అద్భుతమైన మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుంది. తర్వాత మందుల దుకాణాలు అంటారు, అంటే కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అని ఈ డ్రగ్స్ అండ్ మందుల దుకాణాలు మెడికల్ షాప్స్ నిర్వహించే వారికి కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. మకర రాశి వారు ఎవరైతే మెడికల్ షాప్స్ కానీ మెడికల్ ఏజెన్సీస్ కానీ రన్ చేస్తుంటారో వారికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలిగించే అవకాశం ఉంటుంది. బృహస్పతి కర్కాటక రాశిలో సంచరించే సమయంలో ఏడాది కాలం పాటు అంటే వారు కొత్తగా ఏదైనా బ్రాంచెస్ ఓపెన్ చేయడం కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. దాంతోపాటు ఏదైనా రత్నాలకు సంబంధించిన వ్యాపారము, ఆభరణాలకు సంబంధించిన వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుంది. ఆభరణాలు అంటే ఏదైనా జ్యువెలరీ షాప్స్ కానీ వాటికి సంబంధించిన నిర్వాహకులు కానీ మంచి లాభాలు గడించే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు వర్షాధారమైన పంటలు కలిగిన రైతాంగము మంచి వర్షపాతం కూడా అనుకున్న స్థాయిలో ఉంటుంది. కాబట్టి బృహస్పతి ఈ సంవత్సరానికి పరాభవ సంవత్సరానికి ఆధిపత్యం కలిగి ఉన్నాడు బృహస్పతి. అటువంటి సంవత్సరాధిపతి అయిన బృహస్పతి ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో తన అద్భుతమైన స్థానం అది ఉచ్చస్థితి పొందుతాడు కర్కాటక రాశిలో. అటువంటి స్థానంలో సంచరించడం ద్వారా మంచి వర్షాలు కలిగి రైతాంగం కూడా మంచి పంటలు లాభాలను పొందగలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి అంటే
సాధారణంగా శనగలు శనగలు ఇటువంటివి అలసందులు అంటారు, శనగలు కానీ ఇటువంటి పంటలు వేయడం ద్వారా చాలా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కందులు, ఏదైనా విత్తనాలు ఇటువంటివి గ్రౌండ్నట్ ఇటువంటి విత్తనాలు దానికి సంబంధించిన వ్యవసాయం చేయడం ద్వారా కూడా రైతాంగానికి, మకర రాశికి చెందిన రైతాంగానికి సంబంధించి మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీరికి ముఖ్యమైన రాహుగ్రహ సంచారం 2వ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. దాదాపుగా డిసెంబర్ వరకు మరో 6 మాసాల పాటు కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. అంటే ఈ మకర రాశి వారికి 2వ స్థానం అవుతుంది. అంటే ధనభాగ కుటుంబ స్థానం అంటారు. అంటే మీరు ఏదైనా మాట ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా మాట్లాడే విషయంలో బంధుమిత్రుల వద్ద కానీ, ఇతరులతో కానీ, వ్యాపార విషయంలో కానీ ఆచితూచి మాటలు మాట్లాడాలని నా ప్రత్యేక విజ్ఞప్తి. ఎందుకంటే రాహు తాను మన పరిధిలో లేకుండా ఏదో ఒక విషయంలో పొరపాటుగా మాట్లాడటము, ఏదో ఒక విషయం అనడము, తద్వారా ఇతరులు ఏమైనా అపార్థాలు చేసుకోవడము, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాక్స్థానంలో రాహు ఉండడం ద్వారా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనం మాట్లాడే మాటల నుండి ఇతరులు ఏదైనా దాన్ని అపార్థాలు చేసుకునే అవకాశము కలిగి ఉంటుంది. సో మాటల విషయంలో కొద్దిగా ఆచితూచి మాట్లాడాలని ప్రత్యేక సూచన. దాంతోపాటు డబ్బు మదుపు చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలని నా విజ్ఞప్తి. 7వ స్థానంలో బృహస్పతి ఉండడం ద్వారా వీరికి స్పౌజ్ అంటే భర్త అయితే భార్యకు సంబంధించిన విషయాలు కానీ, భార్య అయితే భర్తకు సంబంధించిన విషయాలు, అంటే ఆపోజిట్ అంటే జీవిత భాగస్వామి పేరు సంబంధించి ఏదైనా ఆస్తిపాస్తులు కొనడం కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన పేరు మీద ఏదైనా బిజినెస్ ప్రారంభించడం, నూతన వ్యాపారం ప్రారంభించడం ద్వారా కూడా మంచి అభివృద్ధి పదంలో వ్యాపారం నడిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 7వ స్థానంలో గురువు సంచారం నడుస్తుంది కాబట్టి అది జీవిత భాగస్వామిని, వ్యాపార భాగస్వామిని తెలియజేస్తుంది. ఆ భాగస్వామ్యంలో గల లాభాలు చాలా అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆ విధంగా స్పౌజ్ అంటారు, భాగస్వామి మీద అంటే జీవిత భాగస్వామికి సంబంధించి ఏదైనా పెట్టుబడులు పెట్టినా కూడా మంచి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంతానానికి సంబంధించి కూడా ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తే ఫలించే అవకాశం ఉంటుంది. సంతాన వివాహ ప్రయత్నాల్లో కూడా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. సంతానం కాని వారికి కూడా ఏదైనా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇది మకర రాశికి సంబంధించిన విషయాలు. ఆరోగ్యం కూడా గతంలో ఎన్నో అనారోగ్యాలు గురై ఉంటారు. గత 2 సంవత్సరాల క్రితము 2023-24 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టి ఉంటుంది. అనారోగ్య విషయాలు కూడా క్రానిక్ డిసీజెస్తో కూడా బాధపడి ఉంటారు. వాటన్నిటి నుండి ఇప్పుడు విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి సాధారణంగా జాతిపచ్చ అంటారు, ఎమరాల్డ్ అని. ఆ జాతిపచ్చను ఉంగరం వేలుకి కానీ, చిటికిన వేలుకి కానీ బుధవారం రోజు ధరించడం ద్వారా వీరికి వ్యాపార రీత్యా కానీ అదృష్టము పొందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వీరు వజ్రము ధరించడం ద్వారా కూడా చాలా అద్భుతమైన అదృష్టము పొందే అవకాశం ఉంటుంది. వజ్రము ఉంగరం వేలుకు ధరించడం ద్వారా చాలా వరకు మంచి ఫలితాలు, డబ్బుకు సంబంధించి, ఆదాయానికి సంబంధించి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మకర రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితికి సంబంధించిన ఫలితాలు. ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం మీద మకర రాశి వారికి మంచి అద్భుతమైన కాలమనే చెప్పవచ్చు. ఎందుకంటే 3వ స్థానంలో శనీశ్వరుడు, 6వ స్థానంలో 6వ స్థానంలో బృహస్పతి, తర్వాత 8వ స్థానంలో కేతు గ్రహము, ఇతర గ్రహాల యొక్క అనుకూలతలు కూడా బాగానే ఉన్నాయి. అంగారకుడు ప్రస్తుతానికి మకర రాశి వారికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ, ఏదైనా కొనుగోలు చేయాలని కూడా ఇది మంచి కాలం అని చెప్పవచ్చు. ఈ 2 మాసాలు, జూలై మాసం వరకు ఏదైనా ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం కానీ, గతంలో ఏదైనా పెండింగ్ పడి అగ్రిమెంట్స్ చేసుకుని ఏదైనా నిలిచిపోయి ఉంటే ఇప్పుడు వాటికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా గృహ నిర్మాణాలు కూడా ఏదైనా చేయదలిస్తే ఇప్పుడు మంచి కాలం అని చెప్పవచ్చు. గృహ నిర్మాణాన్ని కూడా మంచి ముహూర్తం చూసుకొని వారు ప్రారంభిస్తే సక్సెస్ఫుల్గా గృహయోగం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అటువంటి గ్రహస్థితి నడుస్తుంది. సో మకర రాశి వారు కూడా మొత్తం మీద మంచి అనుకూలమైన గ్రహస్థితులు, సానుకూలమైన గ్రహస్థితులు కలిగి ఉన్నారని తెలియజేస్తున్నాను. తర్వాత మరిన్ని ముఖ్యమైన విషయాలు వచ్చే వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.